చలో గాయ్స్ త్వరగా రెడీ కదరా స్టార్ట్ అయిపోయింది. నాది కూడా. చూసేయి బైక్ స్కూటీ ఇప్పుడు ఇష్టం. చలో గాయ్స్ ఇంకా మనం స్కూటీలో అయితే వెళ్ళిపోదాం అనమాట. మనకి ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు, ఇస్కాన్ టెంపుల్ ని వాళ్ళు చూడబోతున్నాం మేము. యాక్చువల్ గా నేను త్వరగా చూడలేదు, డుమ్గా ఆల్రెడీ చూసాడు, నేను త్వరగా చూడలేదు. ఆగలేకపోతున్నాను సార్, ఆతృతగా ఉంది. చూసి వేసుకోలేదబ్బా. షూస్ వేసుకోవద్దాన్ని కూడా మా పర్మిషన్ కావాలా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే ఇందాక కంపేర్ చేసి ఇప్పుడు బాగుందిరా. వాళ్ళకు ఇందా ఒకటి వేసింది, ఓ డంగుడేలో ఒక డ్రెస్ వేసింది, వద్దమ్మా అని చెప్పండి. ఇప్పుడు మార్చి కొంచెం కొంచెం ఇప్పుడు మనిషి అవతారంలోకి వచ్చింది గైస్. మర్యాద దీనికే ఉన్నారయ్యా. 20 కిలోమీటర్స్ ప్లస్ అంట నాకు తెలిసి ట్రాఫిక్. 31 కిలోమీటర్స్. వెరీ గుడ్. అయితే ఇవాళ మాకు సరిపోయింది గైస్. ఇవాళ మేము రీచ్ చేసరికి 1 అయింది. అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యేవాడికి నైట్ పూట 3 అవుతుంది. ఎవ్రీ మార్నింగ్ 6 వచ్చి నిద్రపోతాం ఈ బెంగళూరు ట్రాఫిక్ దెబ్బకి. పట్టుకోరా ఎంతసేపు, ఇంకా తీసే చోట ఉన్నావు నువ్వు. ఇప్పుడు హెల్మెట్ పెడతా, గాగుల్స్ ఎలా పెడతా? వచ్చిందమ్మా వయ్యారి ఓవర్ యాక్షన్. ఇప్పుడు హెల్మెట్ పెడతావు, మళ్ళీ ఎక్కడ పెడతావు గాగుల్స్? అవి పట్టుకో. హెల్మెట్ పెడతాను, హెల్మెట్ లోపు మళ్ళీ ఇది పెడతా. నీకు కళ్ళు కనిపిస్తాయా? ఎస్. ఇందా పరువు తీయన్నా నువ్వు. యాక్చువల్గా నిన్న బైక్ వెళ్ళాము, మాకు ఈ ట్రాఫిక్ దెబ్బకి పద్దాక క్లచ్ కొంచెం హార్డ్ ఉంది అనమాట. నొక్కి నొక్కి చెయ్యి అంత పుట్టింది. ఇవాళ మేము ప్లాన్ మార్చి ట్రై చేయొచ్చు స్కూటీలో అయితే. రైటా? రైట్. నాకు తెలియదు, నువ్వు చూసుకో. నాకు తెలియదు. రైటే కదా అది, దాంట్లో తెలియదే ఉంది. మేమైతే స్టార్ట్ అయిపోయాం గాయస్. అసలు ఫుల్ ఎండ ఉంది, కొంచెం చల్లగా ఉంది. Food is manding, it's too hot, చెమట కోటింగ్. 33 కిలోమీటర్స్ అన్నమాట. ఆ రీచ్ అయ్యే లోపల తడుస్తామో లేకుంటే మంచి సేఫ్ గా వెళ్తామో తెలియదు. గైస్ మేమైతే ఇప్పుడే జస్ట్ రీచ్ అయిపోయాం, ఇస్కాన్ టెంపుల్ కి అయితే వచ్చాము. ఈ ట్రాఫిక్ లో 3 అవర్స్ పట్టింది లిటరల్ గా ఈ బెంగళూరు ట్రాఫిక్ లో. వచ్చేసాం, ఇప్పుడే పార్క్ చేసేసాం, మనం బైక్ ఇక్కడ పార్క్ చేసేసాం. హెల్మెట్లు కూడా ఇక్కడ దీనికి బైక్ స్కూటీగా పెట్టేసాం అనమాట. ఇంకా టెంపుల్ పోవాలి. యాక్చువల్ గా మేము ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్ తన ఫ్రెండ్ ఒకరు జాయిన్ అవుతున్నారు అనమాట. జిగిరి దోస్త్. అతి త్వరగా ఇక్కడ నుంచి ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంది లోపలికి పోనీకి. కొంచెం లోపల నడుచుకుంటూ వెళ్ళాలంట యాక్చువల్ గా. లేకుంటే వాళ్ళే ఫ్లైట్ లో వచ్చి తీసుకొని వెళ్తారు. చాలా కులిపోయింది. ఇంకా హెల్మెట్స్ అయితే ఎట్లాగా ఉంటాయి చూడాలి, బయటకు వచ్చేసరికి అలా ఉంటాయా, ఎవడన్నా లేపుకుపోతాడని చెప్పారు. సో ఇప్పుడే అనమాట రుక్మి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. లోపలికి స్టార్ట్ అయిపోయాం. ఎందుకు దాక్కోండి తల్లి, ఎందుకు నా వెంట పడుతున్నారు? ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి, ప్లీజ్ నన్ను వదిలేండి. వద్దన్నా. సో నేను లోపలికి స్టార్ట్ అయిపోయాను అనమాట. చలో స్టార్ట్ అయ్యే ముందర ఇక్కడ కాలు కడుక్కుంటాం అనమాట. టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ లోపలికి వచ్చాము అనమాట. ఎంట్రీ నుంచి లోపలికి వచ్చాము. ఇవి చూడండి చాలా బాగుంది, కొత్త డిఫరెంట్ గా ఉంది టెంపుల్. హాయ్. మా పాపకి తెలుగు రాదు. అరే తెలుగు రాదా? తెలుగు నా ఆతా, హిందీ ఆతా, కన్నడ కన్నడ ఆతా, మరాఠీ ఆతా, మరాఠా. షీ నో ఎవ్రీథింగ్ దిస్ గర్ల్. వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? మేఘశ్రీ. ఓ నైస్ నేమ్. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? Why are your mom hiding behind your dad? ఈ పనుల్లో కనిపించలేదు. హాయ్ బోలో సబ్స్క్రైబర్స్ కో హాయ్. నైస్ డ్రెస్. డైరెక్ట్ గా టెంపుల్ లోకి వెళ్ళాలంటే సైడ్ స్టెప్స్ కూడా టెంపుల్ లోకి వెళ్ళిపోవచ్చు అంట. అట్లా కాదు, మొత్తం లోపల నుంచి వెళ్దాం అనుకుంటే టోటల్ 108 స్టెప్స్ కూడా హరేరామ్ హరేరామ్ అని జపించకుండా టెంపుల్ లోపలికి వెళ్ళాలంట. ఇది నాకు తెలియదు, నాకు మా అన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు మొత్తం. ఈ బాబు దాక్కుంటుంది ఎంతసేపు. సో చలో గైస్, మేమైతే బయట నుంచి వెళ్ళకుండా లోపల నుంచి వెళ్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాం కదా. సో లోపల నుంచి టోటల్ 108 స్టెప్స్ ఉంటాయంట. ఈ 108 స్టెప్స్ గుండా మేము లోపలికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం.
ఇది చూసారు కదా స్టెప్స్, ఇవి టోటల్ స్టెప్స్ అంట. ఇది క్యూ లైన్. ఇక్కడ ఎంటర్ అయిపోయినట్టే లోపల శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి అయితే ఉన్నారు. సో గైస్ ఇక్కడ మేము 108 స్టెప్స్ కంప్లీట్ చేసుకుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అనే మంత్రం జపించుకుంటూ 108 స్టెప్స్ కంప్లీట్ చేసుకుని సో ప్రహ్లాద నరసింహస్వామిని దర్శించుకొని ఇప్పుడు నేరుగా లోపలికి అయితే నరసింహస్వామి అయినప్పుడే మన శ్రీనివాసులు ఆశీస్సులు తీసుకొని నేరుగా మళ్ళీ ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాం. యాక్చువల్గా ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పని రాసింది. సో మేబీ లోపల చూపించుకోవచ్చు. సో బయట నుంచి చూస్తే లోపల ఎట్లా ఉంది. ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అంట, బట్ రిస్క్ తీసి చేస్తున్నాను, ఎవరు లేరని స్టాఫ్. రాధాకృష్ణ దర్శనం అయిపోయింది. యాక్చువల్గా ఫోటోగ్రఫీ ఎలా లేదు, సో తీయలేదన్నమాట. ఇప్పుడైతే ఫైనల్గా మన స్కంద ఏంది సో ఇది గైస్ ఫైనల్గా మన ఇస్కాన్ టెంపుల్ అయితే ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి బొమ్మలు పెట్టారు. ఇక్కడ జస్ట్ 2330 రూపీస్. 2330 రూపీస్ కాస్ట్లీ ఉన్నాయి కొంచెం. జస్ట్ అన్నట్టు. అమ్మో అన్ని 2000 పైన ఉన్నాయి. మన బడ్జెట్ అస్సలు కాదు. ఏంటది? చేంజింగ్ బాడీస్ అంట. చేంజింగ్ బాడీసా? మనం ఇలా పుడతా. ఓకే. ఓ పుట్టినప్పటి నుంచి ఇట్లా పెరుగుకుంటా వెళ్ళేది ఇట్లా బర్త్ సైకిలా? ఇప్పుడు దుమ్ముగా నువ్వు ఈ స్టేజ్ లో ఉన్నావు అన్న. ఇప్పుడు నేను ఈ స్టేజ్ లో ఉన్నాను ఇప్పుడు. సో ఇది గైస్ బర్త్. అమ్మో ఇదేంట్రా బాబు భయపడుతుంది. జెమ్ స్టోన్ ఇది. పాజిటివ్ ఎనర్జీ గాని మన నెగటివ్ ఎనర్జీని తీసేసుకోవాలి. నాకు మించిన పాజిటివ్ ఎందుకు రాదు. ఏది పట్టుకున్నా టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ లోపలే స్నాక్స్ అవైలబిలిటీ ఉంది, బేకరీ ఉంది. ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చే మార్గంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. మినీ థియేటర్ ఉంది, కృష్ణుడికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆ థీమ్స్ అవన్నీ లోపల మూవీ సినిమాటిక్లో చూపిస్తారంట. మినీ థియేటర్ అది కూడా ఉంది. ఇక్కడ ఎండింగ్లో నోరు నుంచే వంటకాలు చాలా అంటే చాలా పెట్టారు. సమోసాలు, జిలేబీలు అన్నీ పెట్టారు. కాకపోతే ఇవి ఎప్పుడో ఏంటో అని చెప్పనేసి మాకు కొంచెం డౌట్ వచ్చి మేము తినలేదన్నమాట. పాప అడిగేసరికి జిలేబీ అయితే సో ఇస్కాన్ టెంపుల్ అయితే ఇక్కడ అయిపోయింది గైస్. నెక్స్ట్ ప్లాన్ ఏందనేది చూడాలి. ఇంకా ఏదో చేద్దాం. సో ఇక్కడ నోరూరిస్తుంటే ఇక్కడ జిలేబీ తింటున్నాం. ఎగ్జిట్ లో ఇక్కడ కింద వాటర్ ఫౌంటైన్ ఉంది. వాటర్ ఫౌంటైన్ పైనుంచి ఇట్లా మన ఎగ్జిట్ బ్రిడ్జ్ అయితే ఉంది. చూడడానికి చాలా బాగుంది ఎగ్జిట్ లో. ఇంకో పక్కన మెట్రో. ఇస్కాన్ టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా లోపల అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎవరైనా సరే బెంగళూరులో ఉన్న వాళ్ళు రాకపోతే చూడకపోయినట్లయితే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. నాకైతే లోపల చాలా మంచిగా అనిపించింది, చాలా ఆహ్లాదకరంగా అనిపించింది, చాలా బాగుంది అనమాట. మన ఫస్ట్ ఒకసారి చెప్పు స్టెప్ బై స్టెప్. ఒకసారి నువ్వు ఏం చెప్పాలి? వెళ్ళాం కదా 3 గోపురాలు ఉన్నాయి. ఆ గోపురాలు చూడు. ఫస్ట్ ఏంది? ఒక గోపురంలోనూ ఒక నరసింహస్వామి ఉన్నారు, ఇంకో గోపురంలో మన బాలాజీ శ్రీనివాస్ ఉన్నారు, ఇంకో దాంట్లో రాధాకృష్ణ ఉన్నారు. వచ్చింది అయ్యో తుస్సు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఒరియన్ మాల్. వై ఆర్ యూ సిగ్గింగ్? నెక్స్ట్ మేము ఒరియన్ మాల్ కి పోతున్నాం. పక్కనే ఒరియన్ మాల్ ఉందంట. ఆ ఒరియన్ మాల్ చూసుకొని కవర్ చేసుకొని నైట్ కూడా డిన్నర్ కూడా ఇక్కడే చూసుకొని స్టార్ట్ అవుతాం.
మాల్ చాలా పెద్దగా ఉంది. నా హైదరాబాద్ లో No ఏఎంబి cosmetics. మాల్ కి పోయాను, సేమ్ లుక్ వైజ్ అలా కనిపిస్తుంది. మీకు చూపిస్తా ఉన్నాను. ఈ లోపల డుంబుగాడు లోపల షాపింగ్కి వెళ్ళిపోయారు అనమాట. డుంబుగాడికి వచ్చిన తిప్పల చెప్పులతో. బాలేదా? ఏమో ఏం తీసుకుని హైట్ కనిపించాలి కదా. అది అవదమ్మా. నాకన్నా హైట్ అయితే నువ్వు 3 feet వేయాలి. ఇంత ముందులో బ్లాక్ వేయాలి, మళ్ళీ బ్లాక్ అదే టైప్ లో తీసుకున్నావు. నాకు అదే ఇష్టం. అది నా బలహీనత. నీ షూ సైజ్ ఎంత? 11ఆ? నాకు ఇప్పుడు ఏమొద్దు అసలు ఈ కాస్ట్. నేను జస్ట్ నార్మల్ అడుగుతున్నా. అది 9 or 10. కొన్ని 9 పడితే కొన్ని 10. అవును, ఎందుకే ఏం కొనలేదు నువ్వు? డబ్బులు లేవండి. అందుక మా కాస్ట్ ఆయన నన్ను కొనిచ్చారు. అంత లేదయ్యా, కాస్ట్ మరి టూ మచ్ గా ఉన్నాయి. ఎంత పెద్ద మాల్ అయితే ఏముంటుంది, మనం కొనే బడ్జెట్ లో ఉండాలి కదా, మరి టూ మచ్ హై బడ్జెట్ లో ఉన్నాయి కాస్ట్ అయితే. సరే చలో గైస్, ఛార్జింగ్ కూడా అయిపోయింది అనమాట. సో మళ్ళీ మాకు ఇంటికి పోవాలి, మళ్ళీ గూగుల్ మ్యాప్స్ మళ్ళీ మాకు ఏది లేదు దిక్కు, గూగుల్ మ్యాప్స్. ఇక్కడ నుంచి 34 kilometers. సో అది గైస్ ఇవాళ బ్లాగ్ అయితే. ఇవి మీ అందరికి నచ్చిన అనుకున్నాను. మీ అందరికి నచ్చినట్టయితే చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, షేర్ కూడా చేయండి మీ దోస్తులకు. చలో గైస్, టాటా బై బై, సీ యు ఆల్. టాటా బాయ్ బాయ్.